ఇప్పుడున్నట్లు ఓ 20-30 ఏండ్ల కింద ప్రైవేట్ బళ్ళు లేవు. అందుకే ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా లేకుండా అందరూ సర్కార్ బళ్ళకు ఎగబడిపోయేది. దెబ్బకు క్లాసులన్నీ కాళ్ళు పెట్ట సందు లేకుండా నిండేది. అగో అట్లా ఓ వెలుగు వెలిగిన సర్కార్ బళ్ళు రాను రాను హాలత్ లేకుండా పోతున్నాయి. ఓ దిక్కు సర్కారోళ్ళు పొల్లగాళ్లను గవర్నమెంట్ బళ్ళకు తోలుర్రని ఎంత మొత్తుకున్నా కూడా అయ్యవ్వలు మాత్రం ప్రైవేట్ బళ్ళకే తోలుతుర్రు. ఎందుకు అనంటే ఇగో తెలంగాణలో కొన్ని సర్కార్ బళ్ల కథ రాస్తే రామాయణము ఇంటే భారతమే అయ్యేటట్లుందిగా. ఇక చూడుర్రి, వికారాబాద్ జిల్లాలో ఉన్న ఓ బళ్లే స్లాబ్ బెచ్చులు ఊసిపోయి ఎట్లా ఇరిగిపడ్డాయో పైన పఠారము లోన లోటారం తీర్లనే ఉంది కథ. మొత్తం అట్ట కట్టె ఇరిగి కూప కూలింది. ఇన్నొద్దులకు మాకు మోక్షం కలిగిందన్నట్లు సలాకులు బయటికి తేలి ఎక్కిరిస్తున్నాయి. అన్నట్లు వికారాబాద్ మండలం మున్నూరు సోమారం అనే ఊళ్ళో ఉన్న చిన్న బడిగిది. పైకప్పు లీక్ అయ్యి స్లాబ్ బెచ్చులకు బెచ్చలు ఊసిపడ్డాయి. అట్లా ఒక షెల్లె మీద పడితే శీతం దెబ్బలు తగిలినాయి. వెంటనే దాకాన కొంచెమై సూది మందులు ఇస్తుర్రు. ముచ్చటెరికైన డిఈఓ మేడం వచ్చి చూసింది. ఇక ఇదిట్లుంటే అటు బిచ్చుకుంద మండలం దౌల్తాపూర్ అనే ఊరి బడి సక్కదనం చూడుర్రి ఎట్లున్నదో. ఇవి కట్టి ఏం తక్కువ పుష్కర కాలం దాటింది. ఆయన కూడా ఇదివర దాకా వీటిని కొత్త పాత చేసిందే లేదు. పర్రెలు నెర్రలు పట్టించుకొని ఇంత పూత ఊసింది లేదు. అందుకే అటు పంతుళ్ళు ఇటు పొల్లగాండ్లు ఎప్పుడు ఏ బెచ్చ ఊసి పడుతుందోనని బుగులు పడుతుర్రు. ఇక పొల్లగాండ్ల అయ్యవ్వలైతే చల్ గా పడవడ్డ బాళ్లకు తోలనే తోలమని ఇంటికాడనే ఉంచుతున్నారట. మంగళవారం నాడు బెచ్చులు ఊసిపడి ఇద్దరు చెల్లెళ్లకు చిన్నపాటి దెబ్బలే తగిలినాయి. దీంతోని ఉన్న 14 మంది పొల్లగాండ్లు బళ్ళకి రావాలంటే గజ్జు నొనుకుతుర్రు. అటేమో మంచి బిల్డింగ్ కట్టియుర్రి సారో అని అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా కూడా చూద్దాము చేద్దాము అన్నట్లే చేస్తున్నారట. హగ్ హెడ్ మిసెస్ ఫరీనా మేడం ఏదో చెప్తుంది. మా స్కూల్లో ఒక 4-5 డేస్ క్రితం మొత్తం పై కప్పులు మొత్తం పడిపోయినాయి. అయితే పిల్లలకు ఇబ్బందికరంగా ఉంది కూర్చోబెట్టడానికి. నిన్నైతే ఇద్దరు అమ్మాయిలకు కొద్దిగా దెబ్బలు కూడా తగిలినాయి. కాబట్టి పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలకు పంపించడానికి స్కూల్కి భయపడుతున్నారు. ఎంఏఓ గారికి, ఎంఆర్ఓ గారికి మరియు సబ్ కలెక్టర్ గారికి నేను అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడడం జరిగింది. గదన్నట్టు అటు ఊరోళ్ళేమో ఇదేమన్నా బడేనా, సర్కారేమో గవర్నమెంట్ బళ్ల కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్తుంటది. మరి ఆ కోట్ల రూపాయలు ఏడబోతున్నాయి. జరగ్గి బళ్ల హాలత్ చూసి పొలగాళ్ల చదువు తిప్పల బాపుర్రి సారో అని ఒక తీరుగా అడుగుతుర్రు. మరి గీ ముచ్చట చూసినాకనన్నా అధికారులు అసంట పోయి చూస్తారో లేకుంటే మొత్తం కూలని అటెంక చూద్దాం అన్నట్లు అలవాటైన తీల దులుపుకుంటారో చూడాలి అని అనుకుంటుర్రు. గీ ముచ్చట చూసి